వివేకానంద రెడ్డి గారు చివరి రోజు మీ దగ్గరికి వచ్చి మాట్లాడింది ఏంటి, ఎంతసేపు ఉన్నారు ఏంటి? రాజశేఖర్ వివేకానంద రెడ్డి గారు దగ్గర దగ్గర 45 నిమిషాల నుంచి గంట సేపు నింటారు. ఎందుకు వచ్చారు మీ దగ్గరికి? అసలు పర్పస్ ఏంటి? అదే నేను ప్రచారం మళ్ళీ ఇండిపెండెంట్ గా ప్రచారం చేస్తున్నానని ఎందుకమ్మా ఇట్లా వచ్చి కలిశాడు. వస్తే ఒక అన్నా చెల్లెలు కదా మాట్లాడుకునేట్టు మాట్లాడుకున్నాం ఇద్దరం. అదమ్మా ఇదమ్మా ఇది ఇట్లమ్మా అది ఇట్లమ్మా మేము చెప్తాంలేమ్మా, అది మన జగన్ సీఎం చేసుకున్నాను. నేను జగన్ సీఎం చేసుకునేది లేనా అంటే నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అన్నాడు. అట్లా కాదులేనా ఇట్లా చూడనా ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చిన్న పిల్లలు కదా మాట్లాడుకునేట్టు మాట్లాడుకునే వాళ్ళం. అట్లా మాట్లాడుకొని సర్లైతే నాగిరెడ్డి గారిని పిలిచి పొద్దునికి అన్నాడు. అంటే ఆయన వచ్చా కూడా నాకంటే కూడా మా ఆయనకు వైఎస్ కుటుంబం అంటే ఇంకా పిచ్చి అంటే ప్రేమ. అట్లా అంత స్మూత్ గా మంచిగా నేను ఏదైనా గట్టిగా ఓపెన్ గా మాట్లాడిన నోరు మూసుకొని అరుస్తాడు అనమాట. అట్లా అందుకు ఆయన రమ్మంటే సర్లే అన్న. సో అప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకున్నారా? ఎంపీగా నేను పోటీ చేస్తానని కానీ లేకపోతే అలాంటి ఆలోచనలు ఆయనకు లేవు. ఓన్లీ జగన్ గెలవాలంతే. జగన్ గెలపాలా, కడప జిల్లాలో ప్రతి సీటు కైవసం చేసుకోవాలా అని ఆలోచన చేసేవాడే కానీ ఎంపీగా అంతకుముందు మన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మళ్ళీ కూడా ప్రజలు కానీ నేను కానీ ఎవరన్నా అనుకోవడం కూడా అవినాష్ రెడ్డి ఎంపీగా ఉంటాడు అనుకున్నాం కానీ వివేకానంద రెడ్డి ఎంపీగా ఉంటాడని మేము ఎప్పుడు అనుకోలేదు. వివేకానంద రెడ్డి గారు మీతో మాట్లాడినప్పుడు కూడా ఎంపీగా పోటీ చేయాలని ఆలోచన లేదు అసలు లేట్. అది ఒక్క రవ్వుని కూడా గడ్డనకు చెప్పేసిండు. ప్రజల్లో కానీ మాకు కానీ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా కూడా మన అవినాష్ రెడ్డి గారే ఎంపీకి ఉంటాడు అనేది ఫస్ట్ నుంచి ఉంది. అదే ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వివేకానంద రెడ్డినా, తర్వాత అవినాష్ రెడ్డి. సో ఆయన ఎంపీగా ఉంటారనేది అసలు మీకు డౌట్ కూడా లేదు? అసలు డౌట్ కూడా లేదు. ఆయనకు పదవి కావాలంటే జగన్ సార్ సీఎం అయిన తర్వాత ఎంపీ కంటే పెద్ద పదవి ఇచ్చిండు. ఆయన అది ఊహించలేదు అసలు. అట్లా చీప్ గా ఆలోచన చేసే రకం అయితే కాదు. వీళ్ళందరూ ఏందో కట్టుకథలు అల్లుతున్నారు అంతే. ఫస్ట్ నుంచి కూడా అవినాష్ రెడ్డి గారు ఎంపీ, లోకల్ గా జగన్ రెడ్డి గారు ఎవరైతే చెప్తారో వాళ్ళు ఎమ్మెల్యేలు. జగన్ రెడ్డిని చూసి ఓటేస్తారు కానీ పచ్చిగా మాట్లాడాలంటే వీళ్ళందరినీ చూసి అయితే కాదు కదా. రేపైనా అంతే. రేపు ఎవరిని ఒకవేళ నన్ను నిలబెట్టినా రేపొద్దున అంటే నెక్స్ట్ రేపు ఇప్పుడు 2024లో నిలబెట్టారని అడుగుతారు. ఈసారి టికెట్ పోయినసారి వదిలేసాను, ఈసారి ఇవ్వండి. అది పద్దాకులు అడగడం కంటే జగన్ సార్ నిర్ణయం తీసుకుంటే అది అంతే. మీ చివరిలో మీ బాధలు అన్ని చెప్పుకుంది వివేకానంద రెడ్డి గారికి. ఆయన ఇప్పుడు లేరు. ఆయనకు కూడా తెలుసు. ఆయనకు కూడా తెలుసా? జగన్ రెడ్డి గారికి కూడా తెలుసు. నాకు ఆశ ఏంటంటే నేను పార్టీలకు అతీతంగా అంటే రామసుబ్బారెడ్డి వర్గానికి కావచ్చు, దేవుడి వర్గానికి కావచ్చు, ఇంకా మిగతా ఎవరి వర్గాలంటే 2 వర్గాలే ఎప్పుడు ఉన్నింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదండి. అంటే అప్పుడు వర్గాలే ఇంకా అవి. మా ఆయన సపరేట్గా పెద్ద వర్గం తెచ్చినది లేదు, నేను తెచ్చేదేం లేదు. వైఎస్ 2 వర్గాలు అంతే. ఇప్పుడైతే మాత్రం రామసుబ్బారెడ్డి అని ఆల్రెడీ మాకు వైసీపీలోకి వచ్చాడు. ప్లస్ ఆల్రెడీ వైసీపీలో ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళల్లో రామసుబ్బారెడ్డి అన్న వర్గం ఒకవేళ అటు ఇటు అని అనుకున్నా కూడా నా మనసులో మాట చెప్తున్నా. అల్లె ప్రభావితం అయితే మా ఇక్క కదా పోదాంపా మా దగ్గరికి అంటే పార్టీలకు ఫ్యాక్షన్లకు సంబంధం లేదనమాట. అప్పుడు కొన్ని కుటుంబాలు ఫ్యాక్షన్ చేసి దేవుడి వర్గానికి వేయకూడదు, దేవుడి వర్గం రామసుబ్బారెడ్డికి వేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది. మనమైతే 2 వర్గాలకు శత్రువులం కాదు, అందరికీ యాక్సెప్టెన్స్ ఉంటుంది అంతే. అట్లా అని నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి సోదరులు ఎవరైనా జమ్మలమడుగు సోదరులంతా అల్లె ప్రభావితం అయితే ఆమెతో కొట్లాడైనా పని చేయించుకోవచ్చు. ఆమె ఊరికి 2 మాటలు మంచిగా చెప్తే ఏమైనా చేస్తుంది, ఆమె సొంతమైన ఇచ్చది అనే ఫీలింగ్స్ ప్రజల్లో ఉండదు అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నారాయణ రెడ్డి అని వచ్చాడు, హనుమంత్ రెడ్డి వచ్చాడు, లేక ఏరన్నా మిగతా గ్రామ కార్యకర్తలు ఏ గ్రామానికి వెళ్ళినా నా దగ్గరకు వచ్చినారనుకో అట్లా బాధపడో రౌడీజంగా మాట్లాడో, అంటే రౌడీజం అంటే గట్టిగా నా కాదు కూడా చేర్చవలేదా అట్లా మాట్లాడో, లేకుంటే ప్రేమగా మాట్లాడో, ఏదో విధంగా నాతో పని చేసుకుంటారు. నేను ఎక్కడ ఎవరి దగ్గర సింగిల్ ఎంపీ తగలను, నాకు అలవాట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకున్నారా?
ఆ? ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకున్నారా? నాకు తెలియదు అవి, నాకు ఒకరి గురించి నాకేం పని, నాది చెప్తున్నా. ఓకే. ఇంకోటి ఏంటంటే ఆమె అనుకుంటే సొంతం చేతి నుంచి అయినా పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తుంది అని ఒక కాన్సెప్ట్ ప్రజల్లో ఉంది. ఆ, మంచి ఆమె, వాళ్ళ కుటుంబం మంచిది అని. ఇంకొకటి ఏంటంటే నేను చచ్చిపోయినా పేరు ఉండాలా, ఒక్కసారి నేనైతే గ్రామాల్లో మంచి పేరు సంపాదించుకోవాలనేది కోరిక ఉంది. ఎమ్మెల్యే అయ్యి అంటే మనం సొంతం డబ్బులతో తిరిగేదానికి ఒక పవర్కు తిరిగేదానికి తేడా వస్తుంది. అందుకు ఖచ్చితంగా ఆ సింపతి అయితే ప్రజల్లో ఉంది, తాలూకా లెవెల్లో అందరికీ ఉంది. అంటే ఎర్రగుంట్ల, ముద్దునూరు, కొండాపురం, జమ్మలమడుగు, మా మైలవరం, పెద్దమోడియం అందరికీ పరిచయం ఉన్నదాన్ని, రెండు వర్గాలకు పరిచయం ఉన్నదాన్ని.